హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక 10 కోడిపుంజుల వరకు కలపడం జరిగిందండి. ఇవి ఆల్రెడీ ఇప్పుడే వచ్చిందండి. ఆల్రెడీ ఎండలో నుంచి వచ్చే కోళ్ళు మీరు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి దీని తోకలో సజ్జు ఉందండి. మేము పెట్టిన దెబ్బలాట మీకు స్లో కనబడవచ్చు. రేట్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా ఉంది ఇది. అలాగే ప్రతిదీ కూడా మీకు సైజు, బరువు అన్నీ కూడా ఏ టు జెడ్ ఉంటాయి. చాలామంది మీకు 3000, 4000లో కొనే కోడి ఇంకా సైజ్ ఎంత ఉంది, బరువు ఎంత ఉందని అడగొద్దండి. అలాంటి వాళ్ళు కొనడం మానేయండి. ఎందుకంటే ఆ మాట నేను అన్నాను. ఇప్పుడు మా పర్పస్ ఏంటంటే చురుగ్గా దెబ్బలాడుతుందా లేదా అనే ఇదే ఉంటుంది మాకు. ఆ విధంగానే కోడి కొంటాం తప్ప కోడిని పట్టుకుని మంచి బలంగా ఉంది, బరువుగా ఉంది, అంత చేస్తే ఇంత చేస్తే కొనమండి మనం. అలాగే ఈ కోడికి చాలా స్పీడ్ కోడి, కానీ ఏంటంటే నా దగ్గరకు వచ్చి బెదిరింది ఇది. ప్రజెంట్ అయితే దీని తప్పనీ లేదు మన దగ్గర. అది కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి, నమ్ముకున్న వాళ్ళు. కానీ ఒక స్పీడ్గా ఉంటుంది కోడిది. అలాగే వీటన్నిటి రేట్లు కూడా మొత్తం పెట్టడం వచ్చింది. మీకు 4000 లోపు గట్రా ఉన్నవి, 4500 లోపు ఉన్నవి, మీకు బలాలు కావాలి, హైట్లు కావాలి, బరువులు కావాలంటే ఉండవండి మన దగ్గర. ఏంటంటే నేనైతే అంటే ఎవరి ఉద్దేశం ఎలా ఉంటుందో తెలియదు, నేనైతే దాంట్లో టాలెంట్ ఉంటే మనం కొంటామండి. రేట్ ఎంతైనా పర్లేదు అన్నట్టు కొంటాం అనమాట, జనాలకు అందుబాటులో ఉన్నట్టు. అవన్నీ ఆలోచించినట్టయితే మన దగ్గర అవ్వదు ఈ రేట్లలో. రంగు దాన్ని దెబ్బలాట చూసి కొనుక్కోవాలి, అంతేనండి. అలా ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నామంటే మేము బాక్స్లో పెట్టి పంపించిన తర్వాత మీ ఫోటోలో పెద్దలా ఉందండి, ఇలా ఇందులో చిన్నదిలా ఉందండి అంటే ఈ 400-500 రూపాయల వ్యాపారంలో మనం అంత సమాధానం చెప్పలేము. అది విషయం. మనం కొన్నామా, మీరు దెబ్బలాట చూసారా, పంపించేసామా, తీసుకున్నారా, అంతే. ఎందుకంటే మీ పని పాడవకుండా మీ దగ్గరికి వస్తుంది. ఆ వచ్చినందుకు నేను తీసుకునే డబ్బులు అవి. ఓకే అండి. అది ఎందుకు చెప్తున్నామంటే ప్రతిదీ కూడా క్లారిటీగా మనం చెప్తే అవతల వాళ్ళకి అర్థమవుతుందండి. ఎందుకంటే బయట తిరిగి కొనుక్కునే వాళ్ళకి నా దగ్గర రేట్ ఎక్కువ అనిపించవచ్చు. మనకి అసలు రూపాయి ఎక్స్ట్రా లేకుండా ఇంటికి వస్తుంది, కోడి రాదు కదా. అదేవిధంగా మీకు మా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు వాట్సాపే మీరు ఫాలో అవ్వండి. వాట్సాప్ నుంచి మీకు రిప్లైలు వస్తాయి. ఫోన్ ఏమైనా స్విచ్ ఆఫ్లో ఉంటే రిప్లై రాదు తప్ప మీకు రిప్లై రావడం అనేది జరుగుతుంది. అలాగే మేము అవ్వదు అన్నప్పుడు దాని గురించి గుచ్చి తగ్గించండి అని చెప్పి ఎక్కువగా అడగొద్దండి. ఎందుకంటే దానివల్ల తర్వాత వెనకతల నుంచి ఫోన్ చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఎంగేజ్ రావడం అనేది జరుగుతుంది. మీరు మాట అడుగుతారు, మేము మాట చెప్తాం, దానికి ఓకేటీ తీసుకుంటారు, లేకపోతే వదిలేస్తారు, అంతే తప్ప దాని గురించి అరగంట సేపు, పావుగంట సేపు ఫోన్లో అలాగా దాని గురించి మాట్లాడకండి. దానివల్ల కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడతారు, మీ సమయం అనవసరంగా పాడైపోద్ది. ఆ టైంలో ఇంకో పని చేసుకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. అవి కొద్దిగా అర్థం చేసుకోండి. అదేవిధంగా మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానారం మండలం కలవచ్చాల గ్రామం అండి. ఏది కూడా ఫోటోని చూసేసి నా మాటలు వినేసి కొనుక్కోవడం కాదండి. నేను వీటి ఎగురులు పెడతాను, చూసుకోండి. అది మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి, అంతే తప్ప అది బాగుంది ఇది బాగుందని నేనేమి చెప్పనండి. అంత ఓపెన్గా ఉంటుంది. అలాగే ఇది రీసేల్ చేసుకునే వాళ్ళైతే 1-2 కొనుక్కుంటే మీకు గిట్టుబడి అవ్వదు. నా దగ్గర మొత్తం టోటల్గా బల్క్ అంతా తీసుకోవాలి. తీసుకుంటే నాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత తగ్గించుకొని మీకు ఇస్తాను. ఓకే, అదే ఒక్కోటి తీసుకుంటే మనం చేసేది ఏం లేదు, మామూలుగా అందరికీ పడే రేటే పడుతుంది. మొత్తం ఇవి మొత్తం ఒక 15 కోడిపుంజులు ఉంటాయండి టోటల్గా. అలాగే మన ఛానల్ ప్రతి 2 రోజులకి అప్డేట్ అయిపోతూ ఉంటుంది. మన దగ్గర ప్రజెంట్ పిల్లలు అడుగుతున్నారు. పిల్లలు అయితే ఈ పిల్లలే ఉన్నాయండి. ఈ కోడి పెట్ట 8 పిల్లలు ఉన్నాయి. ఇవి ట్రాన్స్పోర్ట్తో 4200 పెట్టామండి. ఇవి మొత్తం తూర్పు పిల్లలు అంటే ఇవి పెద్ద జాతి పిల్లలు అయిపోవు, అలాగని పూరి పిల్లలు కావండి, మీడియంలో ఉంటాయి. అందుకే రేటు కూడా కొద్దిగా రీజనబుల్గా ఉంది. పెట్ట అయితే కొద్దిగా బాగుంటుంది, పెద్ద పెట్టే. పిల్లలు కూడా బాగా తిప్పుతుంది, పిల్లలు బాగా చేస్తుంది. ఇది దేని కూడా దగ్గర కూడా తిప్పుతుంది. అలాగే మన ఫోన్పే నెంబర్ ఇదేనండి. మా అడ్రస్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టి మీ ఫోన్ నెంబర్ పెడితే చాలు. మీరు మా గురించి ఆలోచించక్కర్లేదు, మేమే పంపిస్తాం కోడి. దాని గురించి ఎవరో టెన్షన్ పడక్కర్లేదు. మీకు డబ్బులు అయితే రూపాయి ఎక్స్ట్రా అవుతుంది తప్ప కోడి పర్ఫెక్ట్గా వస్తుంది.